హాయ్ అండి. చిట్టి ముత్యాల బియ్యంతో పరమాన్నం అండి. ఎంత టేస్టీగా ఉంటదంటే, ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం. 2 గ్లాసుల బియ్యంని ఇలా చక్కగా కడిగేసుకొని అన్నంలో వండేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ముద్దలా అయిన తర్వాత బెల్లం తీసుకొని చిన్న ముక్కలుగా కొట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా పానకంలా అయిన తర్వాత స్టీల్ వడకట్టుతో ఇలా వడకట్టుకొని ఇందులో ఏసేసుకోవాలి. ఈ పాకం మొత్తం ఈ రైస్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి పరమాన్నం ఉడికించినప్పుడు పాలు హాఫ్ లీటర్ పాలు తీసుకొని చక్కగా మరగపెట్టుకొని, పాలు మరిగిన తర్వాత ఈ పరమాన్నంలో వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒక 6, 5 యాలకులు తీసుకొని పొడిలా చేసుకొని ఈ పరమాన్నంలో కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికించి కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్.